హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ చైల్డ్ కౌన్సిలర్ డాక్టర్ సబిత. ఇవాళ నేను మాట్లాడబోయేది కౌన్సిలర్ యొక్క అవసరం పేరెంట్స్కి ఉందా లేదా అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే యాజ్ అ రూల్ ఇప్పుడు చాలా స్కూల్స్ కౌన్సిలర్స్ని ప్లేస్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే స్కూల్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానివ్వండి, స్టడీస్ రిగార్డింగ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ రిగార్డింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పర్సనల్ థింగ్స్ అవ్వచ్చు, పిల్లలు చాలా స్ట్రెస్ తీసుకొని ఓవర్ థింక్ చేస్తున్నారు. అది ఇండైరెక్ట్గా అకాడమిక్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే పిల్లలు కొన్ని విషయాల్ని పేరెంట్స్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు, లేకపోతే వాళ్ళకి ఐడియా రాదు వెళ్ళి పేరెంట్స్కి విషయం చెప్పాలి అని. కాకపోతే దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం టీచర్స్కి చెప్తే వాళ్ళు జడ్జి చేస్తారేమో అనేసి ఒక భయం ఉంటుంది. ఇలాంటప్పుడే వీళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వచ్చి దే రివీల్ దేర్ ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్. ప్రతిసారి ఒక చైల్డ్ సొల్యూషన్ కోసం రారండి కౌన్సిలర్ దగ్గరికి. వాళ్ళు వస్తున్నారు అని అంటే మేబీ వాళ్ళ లోపల ఏదో బరువు అనేది ఏదైతే బిల్డప్ అవుతుందో ఆ బరువుని దించుకోవడానికి కూడా వస్తారు. కొంతమందికి ఊరికి ఏడుపు వస్తే వస్తారు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేరు, చాలా బాధగా ఉంది, ఎక్కడ తీర్చుకుంటారు, వచ్చి కౌన్సిలర్ దగ్గర ఏడుస్తారు. దే డీలోడ్ దెమ్సెల్స్, కొంచెం పాసిఫై అవుతారు, క్లాస్కి వెళ్ళిపోతారు. వెరీ రేర్లీ వాళ్ళకి స్టడీస్ విషయంలో ఏదైనా గైడెన్స్ కావాలంటే, లేకపోతే ఏదన్నా ఒక చిన్న బుల్లింగ్ లాంటి ఇష్యూసో, లేకపోతే సరౌండింగ్స్ నేబరింగ్ సొసైటీ నుంచి ఏదైనా ఇష్యూస్ ఉంటేనో దే కమ్ ఫర్ ద సొల్యూషన్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మటుకు పిల్లలు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నారంటే పేరెంట్స్ చాలా భయపడతారండి. మీరు ఒక్క విషయం ఆలోచించాలి. అసలు ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది, మేము సాల్వ్ చేయలేనిది ఏముంది వీళ్ళు కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నారు అన్న క్వశ్చన్ మీకు రేస్ అవ్వాలి. అట్లీస్ట్ యూ కెన్ అప్రోచ్ ద కౌన్సిలర్ దట్ వై డిడ్ మై చైల్డ్ కమ్ టు యూ. అలా చేయకుండా కౌన్సిలర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మీకు ఏమైనా మెంటల్ డిసబిలిటీస్ ఉన్నాయా, మీకు ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ వీ నాట్ అవైలబుల్ అని దీనికి కూడా పిల్లల్ని ప్రెషరైజ్ చేస్తే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి. మీరు ఒక విషయం గమనించాలి. ఏంటి అని అంటే పిల్లలు పేరెంట్స్కి ఏదన్నా చెప్పుకోవట్లేదు, కానీ ఇంకో దగ్గర డీలోడ్ చేసుకుంటున్నారంటే అది పేరెంట్స్కే అడ్వాంటేజ్. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళని ఒక మెంటల్ కండిషన్లో నుంచి, ఒక మెంటల్ డిస్టర్బెన్స్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఒక నార్మల్ పాత్రలో వేయడానికి కౌన్సిలర్ మీకు హెల్ప్ చేస్తున్నారు. లేదు వాళ్ళు ఏదైనా మిస్గైడ్ అవుతుంటే యూ విల్ సీ ద డిఫరెన్స్. వచ్చి యూ కెన్ టాక్ టు ద మేనేజ్మెంట్, యూ కెన్ టాక్ టు ద కౌన్సిలర్ ఆల్సో. అంతేకాని డోంట్ జడ్జ్ ఎనీ కౌన్సిలింగ్ దట్ ఇట్స్ ఎనీ అబ్నార్మల్ థింగ్ గివెన్ టు ద చైల్డ్ వితౌట్ యువర్ పర్మిషన్. వాళ్ళకి ఖచ్చితంగా అది అవసరం అయితేనే కౌన్సిలింగ్ అనేది సొల్యూషన్ బేస్డ్ ఉంటుంది. లేకపోతే ఓన్లీ వినేసి వాళ్ళు జస్ట్ వాళ్ళ స్ట్రెస్ని డీలోడ్ చేసుకోవడానికి కౌన్సిలర్స్ యూజ్ అవుతారు. అండ్ దయచేసి పేరెంట్స్ అండ్ టీచర్స్ నెవర్ థింక్ దట్ children are coming to counselors only for the sake of some solutions or to complain about something related to parents or teachers. No, they come because they want to remove their load on their brain. అది తీస్తేనే రేపటి రోజు వాళ్ళు స్ట్రెస్ లేకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అన్న దానికి ఒక క్లారిటీ వచ్చి ముందుకు వెళ్తారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ అండ్ సపోర్ట్ ద చైల్డ్ హూ నీడ్స్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సో మచ్.